భక్త కన్నప్ప టీజర్ ఇప్పుడే చూసా, చాలా బాగుంది. ఎందుకంటే ఇందులో మనం చూసి నేర్చుకోవాల్సినట్టు చాలా ఉన్నాయి దేంట్లో సినిమాలు. కాబట్టి భక్త కన్నప్ప టీజర్ చూస్తుంటేనే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాను మనం అందరూ ఖచ్చితంగా చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో చాలా తక్కువే. పైగా ఇలాంటి క్యారెక్టర్ చేసేవాళ్ళు కూడా చాలామంది తక్కువ. దయచేసి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ చూడాలి. ఇంకా అదేవిధంగా మన మంచు యష్ణ అతని ఫ్యాన్స్ కూడా సినిమా చూడాలి. ఇంకా అదేవిధంగా మలయాళంలో కూడా మోహన్ లాల్ ఆయన ఫ్యాన్స్ కూడా చూసావా ఈ సినిమా చూడాలి. రిలీజ్ కాలేదు కదా, ఇంకా రిలీజ్ అయితే చూసా, టీజర్ చూసా, ట్రైలర్ చూసా, మధ్యలో ఆ షార్ట్లు చూసా. ఆయన మంచు యష్ను ఆ చెరువులోకి పోయి నీళ్ళు ఎత్తుకొని చేతులతో నీళ్ళు ఎత్తుకొని దేవుడి మీద పోస్తుంటే కారిపోతాయి. అర్థం కాదు. ఒక తాటే మట్ట ఎత్తుకుంటాడో కడతాడో, ఆ మట్ట తీసుకొని పోతాడో కారిపోతాయి. ఇంకా ఏ వల్ల కాక నోట్లో పోసుకొని పోయి అంటే ఇదంతా ఏంటంటే భక్తితో. అందరూ చాలామంది రకరకాల తప్పు అనుకున్నారు. అది నోట్లో పోసుకొని పోసాడని అది రాంగ్. అది ఎందుకంటే అది భక్తి. అది ఆయన భక్తితో చేశాడు కాబట్టి భక్తితో నువ్వేం చేసినా ఓకే. మరీ దారుణం కాకుండా నువ్వు భక్తితో దేవుడికి ఏం చేసిన దేవుడు ఓకే అంటాడు. అంతేగాని నువ్వు ఎటపడితే అటు చేసి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఏమైనా చేస్తాడు జరగదు. అది అంతే. టీజర్లో ప్రభాస్ ఎలా ఉన్నాడు? టీజర్లో అయితే ప్రభాస్ చూస్తుంటే అబ్బా బాహుబలి సినిమాలో చూసినట్టే సేమ్ అంతే. బాహుబలి 3 అనుకోండి ఇది అంతే. అంటే భక్త కన్నప్ప సినిమా చూస్తుంటే అదే ఆ సినిమాలో ప్రభాస్ గారు మనం చూస్తుంటే అరే ప్రభాస్ గారు బాహుబలి 3 సినిమా ఏమైనా చేస్తున్నాడా అన్నట్టు ఫీల్ అవుతున్నాం అందరూ. కన్నప్ప ఎన్ని వేల కోట్లు పడుతుంది? ఖచ్చితంగా ఈ సినిమా భక్త కన్నప్ప సినిమా 10,000 కోట్లు పక్క ఇది. కానీ ఒకటి అందరూ ఈ సినిమాని ఆడించాలి, ఆదరించాలి, అభిమానించాలి. అన్ని సినిమా గేమ్ చేంజర్కి 50,000 కోట్లు అన్నావు. పాప మా సినిమా అట్లా ఫ్లాప్ అయిపోయింది. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఒక మాట నేను అన్నంత మాత్రం సినిమా ఫ్లాప్ పోయిటో చెప్పలేం. బాగా తీయాలి కదా. అది వాళ్ళ ఆలోచించే నువ్వే అడిగేవాడు నీకే ఉండాలి ఆ జ్ఞానం. ఎంత వస్తుంది? నేను చెప్తా ఒక నిమిషం అభిమానిగా నేను చెప్పిన అవునే ఈ సినిమా ఎట్టుందా బాగుంటుంది ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు పుష్ప సినిమా 2,000 కోట్ల దాకా ఓకేనా వస్తే ఈ సినిమాకి దేనికి రాదు అంటే ఈ సినిమాలో కష్టపడి తీస్తే దేనికి రాదు. అది వాళ్ళకు ఉండాలి. ఎవరికి? హీరోలకి, డైరెక్టర్కి ఉండాలి. కన్నప్ప సినిమా పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తుందా? ఖచ్చితంగా చేస్తేమో చెప్పలేం కదా. ఆ సినిమా ఏముంది హాలీవుడ్ సినిమాలనే రికార్డు బ్రేక్ చేస్తేమో చెప్పలేం కదా. ఎందుకు ఏమో చెప్పలేము. అదే 10,000 కోట్లు వస్తుందో 1,00,000 కోట్లు అవుతుందో నా తర్వాత సంగతి. కానీ వస్తుందని మన నమ్మకం. ఇప్పుడు సినిమా హిట్ అవుతుంది అనేది నమ్మకం. అదేవిధంగా దేవుడు ఉన్నాడు అనేది నమ్మకం. కాబట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మాలంటే ఈ సినిమా మనం చూడాలి. గ్రాఫిక్స్ అంతా ఎలా ఉంది కన్నప్ప? కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఎంత గ్రాఫిక్సా ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నా సరే గ్రాఫిక్స్ ఉందా అన్నట్టుగా లేదు ఇక్కడ. అది రియల్.